నవలా స్రవంతి శీర్షికన ధారావాహికంగా ప్రసారమవుతున్న నవల పున్నాగపూలు 45వ భాగం వింటారు. రచన శ్రీమతి జలంధర. ఇంతవరకు జరిగిన కథ. పాత్రికేయుడైన తాను తన కుటుంబ సభ్యుల పట్ల బాధ్యతారాహితంగా ప్రవర్తించడం వల్ల తన మనవరాలు కూడా కొత్త పోకడలకి పోయి తన జీవితాన్ని ఏ విధంగా నాశనం చేసుకుందో వివరిస్తాడు రామేశం. ఇక మీదట పత్రికలలో మంచి వార్తలే రాయాలని విరించిని కోరుతాడు. ఆ పత్రికకి కమలిని అని పేరు పెడదామా అని తన మనసులోని ఆశను వెలిబుచ్చుతాడు విరించి. ఈలోగా రాజారావు రాధతో తన టెస్ట్ రిపోర్ట్స్ వచ్చేసాయి, అంతా క్లియర్గా ఉన్నది, కొన్ని రోజుల్లో తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చని డాక్టర్లు చెప్పారని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు వినండి. పున్నాగపూలు నవల 45వ భాగం. అంతకుముందు పరిమళకు ట్రాన్స్ఫర్ ఆర్డర్లు ఇచ్చాడు డాక్టర్ కృష్ణ. డాక్టర్ జీకే హాస్పిటల్లో డిస్మిస్ ఆర్డర్సో టెర్మినేషన్ ఆర్డర్సో ఉండవు. అక్కడి నుంచి మంచి హాస్పిటల్కు, ఎక్కువ జీతం ఉండే చోటకు స్నేహపూర్వకమైన అభ్యర్థనతో ఉద్యోగం ఇచ్చి పంపించేస్తారు. ఆశ్చర్యపోయింది పరిమళ. ఎట్లాగైనా డాక్టర్ కృష్ణని లొంగదీసుకుని ఈ హాస్పిటల్కు రాణినైపోదామనుకున్నది. మధ్యలో రాధ రాక ఒక విపత్తులా అనిపించినా ఆ అమ్మాయి తత్వంతో భయం అనిపించలేదు. కానీ తనను గమనిస్తున్న కళ్ళు అనంతుడు లాంటివి కృష్ణవి. ఏమిటి నాలో మీకు నచ్చనిది? రోషంగా అడిగింది. యాటిట్యూడ్. అన్నింట్లోకి డాక్టర్ జీకే హాస్పిటల్కు అదే ముఖ్యం, తెలుసుగా నీకు? ఏదో రాసుకుంటూ ఆమె వంక కూడా చూడలేదు కృష్ణ. నేను మారతానని మీకు నమ్మకం లేదా? అణుచుకున్న కొద్దీ దుఃఖం వస్తోంది. నీకు దీనివల్ల నష్టం లేదని తెలుసు, మరెందుకు బాధ? ఎందుక? మిమ్మల్ని విడిచి వెళ్ళలేక. ఈ హాస్పిటల్ మీద ప్రేమేం లేదు. మీరిప్పించే ఉద్యోగం కన్నా 100 రెట్లు మంచి ఉద్యోగం సంపాదించుకోగలను. డాక్టర్ రాఘవ్ తెలుసుగా, ఎంత పెద్ద హాస్పిటల్ అతనిది. నేనంటే పడి చచ్చిపోతాడు. నేను అంటే అదంతా నాదే, తెలుసా మీకు? కచ్చగా అన్నది. నవ్వొచ్చింది కృష్ణకు. గుడ్, గో అహెడ్, ఆల్ ది బెస్ట్. నవ్వుతూ 2 చేతులతో ద్వారం చూపించాడు. డాక్టర్, ఇది నేను మర్చిపోను. ఆడదాని ఉసురు ఊరికే పోదు. పళ్ళు పటపట కొరుకుతూ వెళ్ళింది పరిమళ. కళ్ళు తుడుచుకుంటూ వరండా చివరికి వెళ్ళి తిరిగి చూసింది. ఆ రోజు వచ్చిన తాజా పున్నాగపూల జడ గోడకు తగిలిస్తున్నాడు డాక్టర్ కృష్ణ. భగ్గుమనిపించింది పరిమళకు. ప్రతిరోజు ఆ పున్నాగపూల జడ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసు పరిమళకు. ఆ సాయంత్రం షీలా మేడం దగ్గర నుంచి పిలుపు వచ్చింది రాధకు. అక్కడ డాక్టర్ కృష్ణ, డాక్టర్ పిళ్ళై, డాక్టర్ అవంతిక, మరొక 2 ఉన్నారు. లోపలికి వెళ్ళగానే బెత్తరపోయింది రాధ. అదేదో మీటింగ్లా ఉన్నది. రా రాధ, ఆప్యాయంగా పిలిచింది షీలా. ఈ అమ్మాయి జీకే గారి మానసపుత్రిక రాధ. ఆ కొత్త వాళ్ళిద్దరికీ పరిచయం చేసింది షీలా మేడం. అందులో ఒకరు ఆడిటర్, మరొకరు లాయర్. వీళ్ళంతా ఇక్కడెందుకున్నారు? కొంచెం కంగారుగా అన్నది రాధకు. సోఫాలో రాధను దగ్గరకు తీసుకుని కూర్చున్నది షీలా. గబగబా అందరూ ఎవరి వంతు మాటలు వాళ్ళు మాట్లాడారు, కృష్ణ తప్ప. ఆమెనే కన్నార్పకుండా చూస్తున్నాడు అతను. వాళ్ళ మాటల్లో తాత్పర్యం విని మూర్ఛవచ్చినంత పనైంది రాధకు. పెద్దనాన్న తన పేర వేసిన ఆస్తి వడ్డీలతో కలిపి దాదాపు 1 కోటి రూపాయలైంది. రేపు నీ పుట్టినరోజు రాధ. నీ 30వ పుట్టినరోజుకు అది నీకు అందేట్లు ఏర్పాటు చేశారు జీకే. నీ పరిస్థితిని బట్టి డాక్టర్ కృష్ణ, షీలా మేడం ఇది నీకు ఈ సంవత్సరం అందజేయాలా లేక మరొక సంవత్సరం ఆపాలా అన్నది వాళ్లు నిర్ణయించాలని వెల్లు రాశారు డాక్టర్ జీకే. కానీ వాళ్ళిద్దరూ ఇది మీకు రేపే అందజేయాలని నిర్ణయానికి వచ్చారు. అందుకని మీరు సంతకాలు పెడితే. లాయర్ పేపర్లు, పెన్ను ఆమెకిచ్చారు. కదిలిపోయింది రాధ. మేడం అని షీలా మేడంను కావలించుకుని ఏడ్చేసింది. అంతేకాదు రాధ, ఈ హాస్పిటల్లో నువ్వు ఒక పార్ట్నర్వి. ఇంతకాలం నువ్వు స్లీపింగ్ పార్ట్నర్వి. ఇక మీద కావాలంటే యాక్టివ్గా పాల్గొనవచ్చు. నువ్వు దానికి కొంచెం క్వాలిఫైడ్ అవ్వాలని డాక్టర్ కృష్ణ ఉద్దేశం, చెప్పింది డాక్టర్ అవంతిక. ఆమె జీకే సహోద్యాయిని. 1 కోటి రూపాయల ఆస్తి కన్నా ఈ మాట నాకు చాలా బాగుంది. డాక్టర్ కృష్ణ చెప్పింది నిజమే. నేను కావలసిన క్వాలిఫికేషన్ తెచ్చుకుంటే కానీ ఆ అర్హత నాకు రాదు, చాలా సీరియస్గా చెప్పింది రాధ. అప్పుడు కృష్ణ వంక చూడలేదు. గుడ్ అన్నది షీలా మేడం. అందరికీ స్వీట్స్, స్నాక్స్, ఐస్ క్రీమ్స్ వచ్చాయి. అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే రాధ అన్నారంతా. మేడం, దీని గురించి హడావిడి వద్దు, ఎవరికీ తెలియడం నాకు ఇష్టం లేదు, మెత్తగా చెప్తున్న రాధ మాటలు ఆజ్ఞలాగా అంతా విన్నారు. రైట్, మాకు అర్థమైంది. అందరూ ఒప్పుకున్నారు. ఆ మర్నాడే అంటే రాధ బర్త్డే నాడు రాజారావు రాధ హాస్పిటల్ వద్దకు వెళ్లడానికి ముహూర్తం కుదిరింది. అన్ని ఫార్మాలిటీస్ చకచకా పూర్తి చేసి అందరికీ గిఫ్ట్స్ ఇచ్చేసి బయలుదేరింది రాధ. వచ్చి కౌగిలించుకున్నది స్వప్న. నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఏమిటి? నేను ఉద్యోగం మానేసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరిని? మిమ్మల్ని కాదులండి, భయపడకండి. మీరు మగవారైతే ఆ ప్రమాదం తప్పకుండా ఉండేది, నవ్వేసింది రాధ. ఇంతకీ ఎవరిని? డాక్టర్ పిళ్ళైని. అదేంటి స్వప్న? అతడు అవిటిబిడ్డతో బాధపడుతున్నాడు. అదేనా కారణం? లేక అతనికి నేనంటే ఇష్టం కాదు, మీ భాషలో ఆరాధన. అబ్బో, చాలా ఉన్నదే వ్యవహారం. గుడ్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ మేడం.
మీరు పర్మిషన్ ఇవ్వకపోతే పెళ్లి చేసుకోనని బెదిరించింది. వెనక నుంచి నవ్వుతూ అన్నాడు డాక్టర్ పిళ్ళై. నవ్వేసింది రాధ. ఎవరి నిర్ణయాల మీద తను ఆధారపడకూడదు. తనకు తెలుసు ఆ విషయం. కంగ్రాట్స్ షేక్ హ్యాండ్ ఇచ్చింది రాధ. అతని చేతిలో బిడ్డ స్వప్న చేతిలోకి దూకాడు. అప్పుడే అంత మచ్చికైపోయాడన్నమాట. గుడ్. నువ్వు మంచి తల్లివి అవుతావు స్వప్న. చాలామందికి ఆ విషయం తెలీదు. బాయ్ అన్నది రాధ. మళ్ళీ ఎప్పుడు చూస్తానో చేతులు కట్టుకుని అడిగింది స్వప్న. త్వరలోనే. బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ. అతి ఫార్మల్గా చెప్పేసి రాజారావు రిపోర్ట్స్ తీసుకుని వచ్చి కారులో కూర్చున్నది రాధ. ఆమెను కృష్ణను నిశితంగా గమనిస్తున్నాడు రాజారావు. అతనికి ఏమీ అర్థం కాలేదు. మరి పరిమళ అలా చెప్పింది? కళ్ళు మూసుకుని వెనక సీట్లో పడుకున్నాడు రాజారావు. కారు ఆ ఇంటి ముందు ఆగింది. 3 రోజుల ముందరే అత్తగారింటికి వెళ్లి రాజారావుకు కావలసిన సామాను మొత్తం ప్యాక్ చేసింది రాధ. అత్తగారిని, తోటికోడల్ని, ఆడబడుచును కూర్చోబెట్టి రాజారావుకు గర్ల్ ఫ్రెండ్ ఉండడం, వారికి ఉన్న కొడుకు, బయటకు చెప్పలేక రాజారావు పడ్డ తపన, ఆమెను జ్యోతి పేరుతో తన్ను కలుసుకోవడం, వారిద్దరి అనుబంధం ఎంత బలమైనదో తెలుసుకోవడం అంతా చెప్పుకొచ్చింది రాధ. ఆమె మాటల్లో రాజారావును నిందితుల్ని చెయ్యాలన్న తపన లేదు. అతనికి కావలసిన జీవితం ఇద్దామన్న తపనే కనపడేటట్లు మాట్లాడింది. ఈ విషయం మీ అమ్మకు తెలుసా? భయంగా అడిగింది అత్తగారు. లావణ్యకు తెలిస్తే ముందు తన తిత్తి తీస్తుందన్న భయం. సామాన్యురాలు కాదు లావణ్య. లేదు, ఇంకా చెప్పలేదు. నేను వెళ్ళి చెప్తాను. మీ జోలికి రాదు, నాది హామీ. మీ ఎవరికి ఏ లోటు రాదు. రాజారావు రెండో భార్య, అదంతా చూసుకుంటుంది. నేను మాట్లాడేశాను చెప్పేసింది రాధ. ఎందుకో అత్తగారు వచ్చి, ఎంతైనా నీలాంటి కోడలు రాదు రాధ, రాజాకు నీలాంటి భార్య దొరకదు అంది. నవ్వొచ్చింది రాధకు. నేను కేవలం కోడల్ని, భార్యను మాత్రమే కాదుగా, మనిషిని. ఇది మీరు ఎప్పుడు గుర్తించగలరు? మనసులో అనుకున్నది. నువ్వేం చేస్తావు రాధ? పరీక్షగా చూస్తూ అడిగింది తోడికోడలు. ఈ ప్రాసెస్లో రాధలోని ఆడది ఎంత బాధపడి ఉంటుందో అని ఆలోచిస్తోంది ఆ అమ్మాయి. చదువుకుందామనుకుంటున్నాను, ఉద్యోగం చేస్తానేమో తెలీదు. రాజా నీకు ఏం తక్కువ చేయలేదు వదిన, ఆడబడుచు అన్నది. చాలా ఎక్కువే చేశాడు, అందుకే ఆయన ప్రేమతో ఉక్కిరి బిక్కిరైంది పాపం, వెటకారంగా అన్నది తోడికోడలు. సరే, ఈ విషయాలన్నీ మీకు చెప్పడం ఎందుకంటే ఆయనకు తన కుటుంబం ఆయనతోనే ఉన్నదన్న సెక్యూరిటీ ఇవ్వండి చాలు. వస్తాను. రాధా, వాడి వల్ల మమ్మల్ని దూరం పెట్టుకు అత్తగారన్నది. భలేవారు అని దగ్గరకు తీసుకున్నది. కళ్ళంబడి నీళ్లు తిరిగాయి ఆవిడకు. వీళ్ళందరూ ఈ వ్యవస్థ తయారు చేసిన మనుషులు. ఆ ఏర్పాటు అక్కడ చేసి సామాన్ తెచ్చి హాస్పిటల్లో గెస్ట్ రూమ్లో పెట్టించింది. పెదనాన్న నన్ను గైడ్ చెయ్యి అని ప్రార్థించింది. ఆ తర్వాత జ్యోతి పేరుతో ఆమెకు ఫోన్ చేసింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. రాజారావుకి ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు. మీ ఇంటికి వస్తాడేమో, నువ్వు లేనిది బ్రతకలేనని రాజా రాధతో చెప్పేశాడు. అందుకని అతడిని హారతితో ఆహ్వానించు. రాధ ఒప్పుకున్నదా దీనికి? అడిగింది ఆమె. ఏం చేస్తుంది, తప్పదు కదా. నిజమే, ఇప్పటికన్నా అర్థం చేసుకున్నది. మీ బ్లెస్సింగ్స్ పనిచేశాయి జ్యోతి అన్నది. నువ్వు కంగారు పడకూడదని ముందు చెబుతున్నాను అన్నది రాధ. ఐఎమ్ సో హ్యాపీ, థ్యాంక్ యూ. గుడ్. ఫోన్ పెట్టేసింది రాధ. కారు దిగగానే బిత్తరపోయాడు రాజారావు. మేళ తాళాలు తక్కువగా ముఖద్వారం పువ్వులతో అలంకరించి వస్తోంది ఆమె. రాధా, ఏమిటిది? ష్, మీరు దిగండి. ఆమె నన్ను చూడటం నాకిష్టం లేదు. దూరంగా దిగి కారు పంపిస్తాను, సామాన్ దింపుకోండి. అయోమయంగా చూస్తూ అతను దిగగానే దగ్గరలో పార్కుకు పోనీయండి తాత అన్నది రాధ. అక్కడ దిగి సామాన్లు దగ్గర ఉండి సర్దించండి తాత, ఆయనకు ఏం తెలీదు. నేను ఎక్కడ దిగానో చెప్పొద్దు, నేను ఆటోలో మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. చకచక ఏమేం చెయ్యాలో చెప్తున్న రాధను వింతగా చూస్తున్నాడు తాత. రాధమ్మ, నువ్వు దేవతవు అన్నాడు కళ్ళంబడి నీళ్లతో. దేవత అయిపోడు ఇంత తేలికైతే ఇంకేం తాత. వస్తాను, మీరు ఆయన దగ్గర ఉండండి. అయ్యగారి జిప్ బ్యాగ్లో మందులు వివరాలు అన్నీ రాసిపెట్టాను. ఏదైనా సందేహం వస్తే ఆయనను ఫోన్ చేయమని. అతన్ని మాట్లాడనీయకుండా ఆటో ఎక్కేసింది రాధ. తనకక్కడ జరుగుతున్న ఆహ్వాన మహోత్సవాన్ని చూస్తూనే వెనక్కు చూస్తున్నాడు రాజారావు. అరగంటలో ఇంటికి వెళ్ళింది రాధ. ఏమిటి ఈ పాటి వేళ వచ్చావు? అన్నం తిన్నావా అడిగింది లావణ్య. లేదు, ఏమన్నా పెట్టు. అదేమిటే? అదంతా తర్వాత, ఆకలేస్తోంది. గబగబా వెజిటబుల్ కర్రీ, పుల్కాలు, సూప్, పెరుగన్నం పెట్టింది లావణ్య. చక్కటి డిష్లో సర్ది అందంగా పెట్టింది. అమ్మ ఏ పని అయినా అందంగా చేస్తుంది అనిపించింది రాధకు. తండ్రి పరీక్షగా చూస్తున్నాడు. తనలో మార్పు ఆయనకు అర్థమవుతోంది. సరిగ్గా తిను, ఏమిటా తిండి? కేకలు వేసింది లావణ్య. నిమ్మరసంలో వేసిన ఉల్లిపాయల గుళ్ళు చపాతీలు చుట్టి వెజిటబుల్ కర్రీలో ముంచి నోట్లో పెట్టింది రాధకు. ఈవిడ ఏదో మంచి మూడ్లో ఉన్నది. ఎప్పుడు ఏ కళన ఉంటుందో తెలియదు. తండ్రి ఆలోచనలు అర్థమైపోతున్నాయి. అమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి, గదిలోకి వస్తావా అంది రాధ. ఏమిటి అంత సీరియస్సా? ఇక్కడ నాన్న తప్ప ఎవరు లేరుగా. కాదు, నీకుండే ధైర్యం, తెలివితేటలు నాన్నకు లేవు. రా, రహస్యంగా అన్నట్టు అన్నది రాధ. గదిలోకి వెళ్ళగానే, అమ్మా నీ ఒళ్ళో పడుకుంటానమ్మా అన్నది. ఆశ్చర్యంగా ఉన్నది లావణ్యకు. రాధ అలా అడగదు, తనంటే భయం. పైగా రా, పొందిగా కూర్చుని ఒళ్ళో దిండు పెట్టుకుంది లావణ్య.
బయలుదేరి ముందు ప్రార్థించినందుకు ఎవరో అంతా సరిపెడుతున్నారనిపించింది రాధకు. అమ్మా రాజారావు మెల్లగా ప్రారంభించింది రాధ. చివరిలో అతడిని ఆ అమ్మాయికి అప్పచెప్పడం మంచిది అనిపించిందమ్మా. మౌనంగా వింటోంది లావణ్య. మామూలుగా అయితే చాలా చెలరేగిపోయేది. కానీ ఇప్పుడు రాధ ఎనర్జీలను ఎలా న్యూట్రలైజ్ చేయాలో నేర్చుకున్నది. ఏ విషయం ఎవరికి ఎలా చెప్పాలో నేర్చుకున్నది. అది వరకు అమ్మను చూసి అసూయపడడమో భయపడడమో పారిపోవడమో తెలియని రాధ ఇప్పుడు ఆమెను అర్థం చేసుకోవడం నేర్చుకున్నది. థ్యాంక్ యూ. షీలా మేడంను తలుచుకుని మనసులోనే కృతజ్ఞతలు చెప్పింది రాధ. ఈ నిర్ణయం తీసుకునే ముందు నన్ను కన్సల్ట్ చేయాలని ఎందుకు అనిపించలేదు? కొంచెం తీవ్రంగానే అన్నది లావణ్య. ఎలా అమ్మా, నిన్ను ఇంత ఇబ్బందిలో ఎలా పెట్టను? మంచి సంబంధం అని నువ్వు ప్రభావతి ఆంటీ చేశారు. ఆ తర్వాత నా జీవితానికి నేను జవాబుదారి, కానీ మిమ్మల్ని ఎలా ఇరికించను? నా పర్సనల్ ఇన్సల్ట్ ఇది ఎవరితో పంచుకోవడం ఇష్టలేదు నాకు. రాధ తల్లిగా నీకు ఇందులో భాగం వద్దమ్మా. వింతగా చూసింది లావణ్య. ఏం మాట్లాడుతుంది రాధ? ఇంత తెలివిగా ఎలా మాట్లాడుతోంది? ఏదో చెప్పాలని అనుకునే లోపల రాధ సెల్ మోగింది. అవతల రాజారావు. చెప్పండి అన్నది రాధ. ఎక్కడున్నావు? మా అమ్మ దగ్గర. ఎందుకు? కంగు తిన్నాడు రాజారావు. లావణ్య ఫోన్ తీసుకుంటుందేమోనని భయపడ్డాడు. తర్వాత ఫోన్ చేస్తాను అని పెట్టేశాడు. ఎవరు? రాజారావు. ఎందుకుట? తీవ్రంగా అన్నది లావణ్య. ఏమో. ఆ తర్వాత అరగంటలో అదెక్కడున్నది? నా టూత్ బ్రష్ కనబడడం లేదు, రిపోర్ట్స్ పేపర్లేవి, చెక్ బుక్ ఎక్కడున్నది? ఇలా 10 నిమిషాలకు ఒకసారి ఫోన్ వచ్చింది. గమనిస్తోంది లావణ్య. నువ్వు లేకుండా బ్రతకడం చాలా కష్టంగా ఉన్నదా పాపం? కచ్చగా అన్నది. తప్పకుండా కొన్నాళ్ళు కష్టంగానే ఉంటుందమ్మా. తర్వాత అంతా అలవాటైపోతుంది. అతని కంప్యూటర్లాగా, సెల్ ఫోన్లాగా, మెడికల్ కిట్లాగా నన్ను మిస్ అవుతాడు. తప్పదు. కానీ నేను అలా బ్రతకడం ముఖ్యమా అన్నది నేను ఆలోచించుకోవాలి అంతే. ధైర్యంగా చెబుతున్న రాధను ఆశ్చర్యంగా చూస్తోంది లావణ్య. నీ కూతురు అలా బ్రతకక్కర్లేదు కదమ్మా. తల్లి చెంపలు తన అరిచేతుల మధ్య పెట్టి సూటిగా కళ్ళలోకి చూస్తూ అడిగింది రాధ. కదిలిపోయింది లావణ్య. అక్కర్లేదు. నీకంత గతి కాలిపోలేదు. నీకు ఆస్తి ఏదైనా ఏర్పాటు చేస్తుందా ఆ కుటుంబం? సూటిగా అడిగింది. చేస్తుందేమో, కానీ అది నాకు అవసరం అనిపించడం లేదు. పెదనాన్న నాకు ఏదో కొంత డబ్బు ఏర్పాటు చేశారు. నాకు జీకే హాస్పిటల్లో తెలిసింది ఆ విషయం. ఇక్కడ ఉండను నేను. ఏ ఆస్ట్రేలియానో యూకేనో వెళ్ళి చదువుకుంటాను. అమ్మా, మీ క్లబ్ మెంబర్స్కు ఏం చెప్పాలి అని ఆలోచించుకు. నా కూతురే తన కర్తవ్యం పూర్తి చేసి ఆ అమ్మాయికి అతన్ని అప్పచెప్పి తను హాయిగా చదువుకోవడానికి వెళ్ళిపోయిందని చెప్పు. ఈ మాటల్లో నీ ఆత్మస్థైర్యం, నా స్వతంత్ర పద్ధతి వాళ్లకు అర్థం కాదనుకో. నువ్వు అసలు ఆ క్లబ్కు వెళ్లకు. స్థిరంగా చెబుతున్న కూతుర్ని ఆశ్చర్యంగా చూస్తోంది లావణ్య. నీకు పెదనాన్న ఆస్తి ఇవ్వడం ఏమిటి? ఆశ్చర్యంగా అన్నది. అంతే అమ్మా, అది నేను చదువుకుని వృద్ధిలోకి రావడానికి ఏర్పరిచారట. అలా కాకపోతే అది ఉపయోగపడదు. నాకు ఈ పరిస్థితి వస్తుందని ఆయన ముందే ఊహించాడేమో. చురుగ్గా అన్నది రాధ. ఉలిక్కిపడింది లావణ్య. రాధకు ఈ పెళ్లి కుదిర్చిన రోజు వద్దని ఎంత బ్రతిమాలాడు జీకే. తన కారణాలు తనకు ఉన్నాయి. మరి కచ్చకొద్దీ ఈ పెళ్లి చేసింది. ఆనాడే ఇది ఈ మలుపు తిరుగుతుంది ఊహించాడా? ఏమో. లావణ్యకు ఏదో షాక్ తగిలినట్టు ఉన్నది. ఎంత పట్టించుకోకపోయినా కూతురు జీవితం. తన బిడ్డతో కాపురం చేస్తూనే మరొక అమ్మాయితో పిల్లాడిన కని రాధను పని మనిషిలో ఉపయోగించుకుని ఎమోషనల్ గార్బేజ్ కెనాల్లాగా వాడుకుని రాధ చెప్పిన దెబ్బలు, తిట్లు, తాగిన తర్వాత ఒళ్ళు తెలియకపోవడం, చెప్పిన మాట వినకుండా రోగం మొదలుగొట్టుకోవడం, బలవంతు భయంకర సెక్స్. దీనికా తను కాళ్ళు కడిగి తన పిల్లను కన్యాదానం చేసింది? మండిపోతోంది లావణ్యకు. రాధ తన దగ్గర చాలా దాచింది, చాలా భరించింది. చెప్పి ఉంటే తనేం చేసేది? తను ఇదే చేసేది కదా. కానీ రాధ నిదానంగా సమస్యను ఒక కొలిక్కి తెచ్చి తను బయటపడిపోయింది. తను ఆవేశంతో అల్లరి అల్లరి చేసి ఉండేది. ఎందుకో లావణ్యకు పశ్చాత్తాపం కలిగింది. రాధకు తను చేసిన ద్రోహం సామాన్యమైనది కాదు. తల మీద చల్లటి ఇడుకులేని గుడ్డ. కళ్ళు తెరిచి చూసింది రాధ. లావణ్యకు భయంకరమైన జ్వరం వచ్చింది. ఆమె సబ్కాన్షియస్లో ఏవేవో మూలాలు కదిలిపోతున్నాయి. ఆ రాత్రి తండ్రికి విడిగా ఆయనకు అర్థమయ్యే రీతిలో అంతా చెప్పింది రాధ. ఇప్పుడెక్కడ ఉంటావమ్మా? ఇక్కడ ఉండలేవన్న ధ్వని ఆయన గొంతులో. లావణ్య ఎప్పుడు ఏ మూడ్లో ఉంటుందో తెలియదు. షీలా మేడం, డాక్టర్ కృష్ణ నన్ను ఏవో కోర్సులు చేయడానికి ఫారిన్ పంపిస్తున్నారు నాన్న. హాయిగా చదువుకుంటాను, కంగారు పడకు. ఇక్కడ 4 రోజుల కన్నా ఉండను. అమ్మయ్య అనుకున్నాడు తండ్రి. మర్నాడు అన్నగారికి ఫోన్ చేసి అతనికి అర్థమయ్యే తీరులో చెప్పింది రాధ. కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత అవసరమో అర్థమవుతోంది రాధకు. ఎవరికి ఏది ఎప్పుడు ఎలా చెప్పాలో తెలియడమే ఆర్ట్ అంటారు షీలా మేడం. ఎంత నిజమది. నా దగ్గరకు వచ్చే రాధ అన్నాడు అన్నగారు. వస్తాను, ముందు నీ దగ్గరకు వచ్చాకే చదువుకోవడానికి వెళతాను అన్నది ప్రేమగా. తెల్లవారం తర్వాత మళ్ళీ 3 సార్లు రాజారావు దగ్గర నుంచి ఫోన్. 2 సార్లు మాట్లాడింది రాధ. ఇదంతా ఆమెకు ఎంత చికాకుగా ఉంటుందో రాధకు అర్థమవుతోంది. 3వసారి అమ్మకు ఒంట్లో బాలేదు, షాక్ తిన్నది. మీ దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయంటే ఇమోషనల్ అయిపోతుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి మెత్తగా చెప్పింది రాధ.
ఎందుకలా? నేను నీకు ఫోన్ చేస్తే ఏమిటి ప్రాబ్లం? చిన్నపిల్లాడిలా అడిగాడు రాజారావు. జరిగినది ఏమీ జరగలేదన్నట్టు తనను తాను ఏమార్చుకుంటున్నాడు. రాధ తండ్రి దగ్గరకొచ్చి ఫోన్ తీసుకున్నాడు. మాట్లాడకుండా ఇచ్చింది రాధ. అదివరకైతే అతడిని ఏమన్నా ఆ రియాక్షన్ తన మీద రాజారావు రాక్షసంగా చూపిస్తాడని భయపడేది. ఇప్పుడు ఎంత మార్పు! చూడండి రాజారావు గారు, మీరు మీకు కావలసిన అమ్మాయితో బిడ్డతో సుఖంగా ఉంటారని రాధ అన్నీ వదులుకుని వచ్చేసింది. కానీ మా బిడ్డకు మానసికంగా సాంఘికంగా ఎంత దెబ్బ తగిలిందో, దాని మనసు ఎంత విలవెల్లాడుతుందో మాకు తెలుసు. చెయ్యి జారిపోయిన రాధ మీకు దొరకదు. ఉన్న ఆ అమ్మాయి ఎదురుగా ఇలా 10 సార్లు రాధకు ఫోన్ చేసి మీరు ఇబ్బందిలో పడకండి. కష్టమైనా నష్టమైనా మీకు ఆ అమ్మాయి ముఖ్యం. ఇప్పుడు మీ కుటుంబాన్ని కూడా మీకు అండగా ఉండేటట్లు మాట్లాడి ఒప్పించి వచ్చింది రాధ. ఇప్పటికైనా రాధ జీవితం దాన్ని బ్రతకనేయండి. గోవులా ఉండే మనిషి ఇలా మాట్లాడగలడా అని ఆశ్చర్యంగా చూస్తోంది లావణ్య. అవతల రాజారావుకు అస్సలు అర్థం కావడం లేదు. అయితే ఇక రాధతో మాట్లాడకూడదా? అంతకన్నా పెద్ద శిక్ష మరొకటి లేదు అతనికి. రాధ లేనిదే ఎలా? అతను రాధ కోసం తప్పిస్తూ ఫోను మాట్లాడుతుంటే బయట వరండాలో సన్నజాజి పందిరి కింద కూర్చొని ఆలోచిస్తోంది ఆమె. ఏది నిజం, ఏది అబద్ధం? ఏమిటి కోరుకున్నది తను? ఏం జరుగుతోంది? అసలు ఈ రాధ ఎవరు? రాజారావు జీవితంలో ఆమెకు ఇంత ఇంపార్టెన్స్ ఉన్నదా? తను ఇతన్ని ఏమి అర్థం చేసుకున్నది ఆలోచిస్తోంది ఆమె. రాజారావుతో బ్రతకడం సులభమో కష్టమో అర్థం కావడం లేదు ఆమెకు. తనతో శాశ్వతంగా బ్రతకడానికి వచ్చిన ఇతనికి తను ఏమనుకుంటుంది అన్న ఆలోచన ఉండదా? మరి రాధకు తన గురించి తెలిసినప్పుడు ఎలా ఉండాలి? తల పగిలిపోతోంది ఆమెకు. మీరింతవరకు నవలా స్రవంతి శీర్షికన ధారావాహికంగా ప్రసారమవుతున్న నవల పున్నాగపూలు 45వ భాగం విన్నారు. రచన శ్రీమతి జలంధర. మీ సమస్యలు, ప్రశ్నలు reachgg@gmail.com ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జలంధర గారి బుక్స్ కోసం కాంటాక్ట్ చేయవలసిన అడ్రస్